ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు గారు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యామిని, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి సంబంధించి పేరైతే మాత్రం మొన్నటి నుంచి కూడా వినపడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయనకి సంబంధించి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, లోకేష్, అదేవిధంగా పయ్యావుల కేసు, ఈ సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా పాల్గొని ఆయన తరఫున నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. అంటే ప్రత్యేకంగా కూడా ఆయన ఏకగ్రీవంగా కూడా ఆయన ఇప్పటికే ఎన్నికైనట్లుగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే 3 గంటల వరకు, అంటే ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైనా సరే వేరే నామినేషన్ కనుక వేసినట్లయితే పోటీ అనేది ఉండేది. కానీ ప్రతిపక్షం కూడా బలంగా లేకపోవడంతో కూడా ఆయన ఒక్క నామినేషన్ మాత్రమే పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు 11 గంటలకి ఆయన్ని స్పీకర్ గా కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా తీసుకోవడానికి ముఖ్యంగా సీనియర్ నేత, అదేవిధంగా కూడా పార్టీ ఆరంభం నుంచి కూడా పార్టీతోనే ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన సేవలు పార్టీకి అవసరమని భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మంత్రివర్గంలో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఎవరికి కూడా స్థానం దక్కలేదు. ఇటువంటి సందర్భంలో ఒక సీనియర్ ని కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అనే ఉద్దేశంతో కూడా ఆయన తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని స్పీకర్ గా తీసుకోవడానికి మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. ఆయన మీద గత ప్రభుత్వంలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే ఫేస్ చేశాడు. ఆయన ఇంటికి సంబంధించి చిన్న వివాదాన్ని పెద్దదిగా కూడా చూపిస్తే కాకుండా పోలీసులు కూడా ఆయన ఇంటిలోకి దొరబడి ఆయన బయటికి లాక్కొచ్చినటువంటి పరిస్థితి. వీటిని అన్నింటినీ కూడా ఫేస్ చేసి ఆయన ఏంటంటే పార్టీ కోసం బలంగా నిలబడినటువంటి సీనియర్ నేత. అదేవిధంగా కూడా పార్టీకి ఎప్పుడు కూడా విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన వైపే పార్టీ మొత్తం, టీడీపీ పార్టీ మొత్తం కూడా మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని స్పీకర్ గా కూడా తీసుకోవడానికి టీడీపీ పార్టీ, అదే విధంగా కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధాన నాయకులు వాళ్ళందరూ కూడా అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం ఆయనకి సంబంధించి ఆయన ఒక్క నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. రేపు 11 గంటలకు ఆయన స్పీకర్ గా కూడా అధికారంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. యామిని, థ్యాంక్ యూ.